హాయ్ ఫ్రెండ్స్, నేను మీ స్నేహ. వెల్కమ్ బ్యాక్ టు స్నేహ ఫుడ్స్ అండ్ అవుటింగ్స్కి. టుడే రెసిపీ కందికాయల గింజలతో అయితే బిర్యానీని ప్రిపేర్ చేయబోతున్నానండి. చాలా సింపుల్, అలాగే టేస్టీ, క్విక్గా అయ్యే ఈ కందికాయల బిర్యానీని ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. మరి అంతకంటే ముందు నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలా చేస్తేనే నేను పెట్టిన ప్రతి ఒక్క నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. ఇది కందికాయల సీజనే కాబట్టి కందికాయలు ఎక్కడైనా దొరుకుతాయి. ఒక్కసారి నాలాగా ట్రై చేసి చూడండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మరి వీడియోని ఫస్ట్ నుండి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూసేయండి. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగానైతే ఇక్కడ కందికాయలను తీసుకున్నానండి. ఒక అర కేజీ వరకు కందికాయలని తీసుకొని అయితే ఒలుచుకోవాలి. నేను ముందుగానే కందికాయ గింజలను అయితే ఒలిచి పెట్టుకున్నానండి. చూడండి, కందికాయలు అనేటివి లేతగా ఉన్నాయి కాబట్టి ఒక 10 నిమిషాల పాటు లైట్గా ఉడికించుకుంటే సరిపోతుందండి. మనం బౌల్లో ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి కాస్త ఉడికించుకుంటే బిర్యానీ అనేది తొందరగా అయిపోతుంది. చూడండి, ఈ కందికాయ గింజలు ఉడికేలోపు మనం బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూసేద్దాం. ముందుగా అయితే ఆనియన్స్ని తీసుకుంటున్నానండి. ఇలా మీడియం సైజు ఆనియన్ని పొడుగానైతే కట్ చేసుకోవాలి. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే బిర్యానీని అయితే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. అలాగే టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే కామెంట్ బాక్స్లో టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. చూడండి, ఒక 4 పచ్చిమిర్చిని అయితే ఇలా పొడుగా కట్ చేసుకుంటున్నాను. ఇలా పొడుగా కట్ చేసుకొని ఒక 2 పీసెస్ లాగానైతే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత 2 రెమ్మల కరివేపాకును కూడా నీట్గా వాష్ చేసుకొని ఇలా పెట్టేసుకోండి. ఒక మీడియం సైజు టమాటోని తీసుకొని ఇలా పొడుగానైతే కట్ చేసుకోండి. కందికాయలతో ఎన్ని వెరైటీస్ చేసుకోవాలో అన్ని వెరైటీస్ అయితే మన యూట్యూబ్ ఛానల్లో ఫుల్ వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన ఛానల్కి వెళ్ళి ఆ వీడియోస్ని కూడా చూసేయండి, లేదా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ పెడతాను, అలా అయినా చూసేయండి. చూడండి, ఒక లెమన్ తీసుకొని ఇలా 2 ముక్కలు అయితే కట్ చేసుకుంటున్నాను. అలాగే కొత్తిమీరని కూడా కట్ చేసుకోవాలి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ని కచ్చాపచ్చాగా దంచి అయితే పెట్టుకోండి. చూడండి, ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక బౌల్ అయితే పెట్టుకోండి. బౌల్ అనేది ఇలా వెడల్పు ఉంటే బిర్యానీకి సెట్ అవుతుందండి. కాస్త మందంగా కూడా ఉండాలి. ఇందులోకి ఒక 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేయండి. ఆయిల్ వేడైన తర్వాత బిర్యానీ ఆకు, 4 మిరియాలు, 3 ఇలాచీ, అలాగే 3 లవంగాలు, బండ పువ్వుని, దాల్చిన చెక్క, అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, 1/2 టీ స్పూన్ వరకు ఆవాల్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి మీడియం సైజు ఆనియన్ని కట్ చేసాం కదా, ఆనియన్ అయితే వేసుకొని కాస్త సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకుంటే తొందరగా ఆనియన్స్ అనేటివి ఫ్రై అవుతాయి. చూడండి, ఇలా లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి పచ్చిమిర్చి అలాగే కరివేపాకును వేసుకొని మరొకసారి బాగా కలుపుకోండి. ఇలా మొత్తం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోండి. మీరు ప్రెషర్ కుక్కర్లో కూడా చేసుకోవచ్చండి. ఆ వీడియోని కూడా నెక్స్ట్ వీడియోలోనైతే అప్లోడ్ చేస్తాను. చూడండి, ఇలా మొత్తం పచ్చివాసన పోయే వరకు బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి టమాటో ముక్కల్ని వేసుకొని మరొకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు పసుపు, 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు ఈ టమాటో ముక్కలు సాఫ్ట్గా మగ్గించుకోవాలి. ఇలా సాఫ్ట్గా మగ్గిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న కందికాయ గింజల్ని వేసుకుందాము. చూడండి, ఇక్కడ చూస్తున్నట్టయితే ఇలా కందికాయ గింజలు ఇలా ఉడికితే సరిపోతుందండి. చూడండి, ఇప్పుడైతే ఇందులోకి వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు అలాగే ఫ్రై అయిన తర్వాత ఇందులోకి స్పైసీకి సరిపడే కారంని వేసుకుందాం. కాస్త కారం ఎక్కువగానే పడుతుంది, మీరు చూసి వేసుకోండి. నేను ఇక్కడ 3 టేబుల్ స్పూన్ వరకు కారంని వేసుకుంటున్నాను. అలాగే రుచికి సరిపోయే సాల్ట్ని వేసుకోండి. నేను 1.5 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి నిమ్మకాయని వేసుకుంటున్నాము. నేను ఇక్కడ అరచెక్క నిమ్మకాయ రసాన్ని అయితే వేసుకుంటున్నాను. నిమ్మకాయలు కాస్త పెద్దగానే ఉన్నాయి కాబట్టి రసం అనేది కాస్త ఎక్కువగా వెళ్తుంది. ఇలా చూడండి, ఇలా అరచెక్కనైతే వేసుకుంటున్నాను. మీకు చిన్న సైజు నిమ్మకాయ ఉంటే ఒక నిమ్మకాయనైతే వేసుకోవచ్చు. ఇలా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాల పాటు అలాగే ఫ్రై చేసుకోవాలండి, సిమ్లో పెట్టుకొని. చూడండి, ఒక 5 నిమిషాలు అయిన తర్వాత ఇలా ప్లేట్కున్న స్టీమ్ వాటర్ ఇందులోనే వేసేసుకున్నాను. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత నేను ఆల్రెడీ ముందుగానే నానబెట్టుకున్నానండి రైస్.
మీరు ఏ రైస్తో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంట్లో ఉన్న రైస్తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు, లేదా బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చు. నేను ఇక్కడ 1/2 kg రైస్ని అయితే తీసుకున్నానండి. 1 గంట పాటు నానబెట్టుకున్నాను. చూడండి, ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇందులోకి వాటర్ని అయితే వేసేసుకుందాము. నేనైతే ఇక్కడ 2.5 గ్లాసెస్ వరకు వాటర్ని వేసుకుంటున్నాను. నేను ఇక్కడ 1/2 kg రైస్కి 1/4 kg వరకు కందికాయ గింజలను అయితే వేసుకున్నాను. ఇలా వేస్తేనే ఈ బిర్యానీకి టేస్ట్ అనేది బాగుంటుంది. రైస్లో అక్కడక్కడ కందికాయ గింజలు కనిపిస్తేనే టేస్ట్ అనేది బాగుంటుంది. మరి ఎక్కువగా కనిపిస్తే రైస్ క్వాంటిటీ కన్నా ఎక్కువగా కనపడకూడదండి. చూడండి, ఇలా మొత్తం వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకోండి. ఇలా కొత్తిమీరను వేసుకున్న తర్వాత మూత హాఫ్ వరకు పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా రైస్ని ఉడికించుకోవాలి. చూడండి, ఇప్పుడు లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని ఇలా రైస్ని మరొకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకుందాము. నెయ్యి వేయడం వల్ల ఆరోమా, ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. చూడండి, ఇలా నెయ్యిని వేసుకొని మూత పెట్టేసుకొని స్టీమ్ వెళ్ళకుండా ఏదైనా బరువైంది పెట్టుకోండి. ఇలా పెట్టుకొని ఒక 15 నిమిషాల పాటు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని రైస్ని ఉడికించుకుంటే అంతే అండి, బిర్యానీ అయితే రెడీ. చూడండి, ఒక 15 నిమిషాలు అయిన తర్వాత ఇలా మూత తీసి చూస్తే బిర్యానీ అయితే ప్రిపేర్ అయిపోయిందండి. కందికాయల బిర్యానీ ఈజీగా 5 to 6 మెంబర్స్ అయితే తినచ్చు ఈ బిర్యానీని. చాలా సింపుల్. ఎంత బాగా అయిందో చూడండి. 1 గంట పాటు రైస్ని నానబెట్టుకున్న ఎంత పొడి పొడిగా అయిందో రైస్ అనేది చూడండి. చాలా సింపుల్. నా స్టైల్లో నేను చెప్పే ఇంగ్రీడియంట్స్తో, అలాగే నేను చెప్పే మెజర్మెంట్స్తో కనుక చేసుకున్నట్టయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని ఈ కందికాయల బిర్యానీ కాంబినేషన్గా చికెన్ ఫ్రైని వేసుకొని తింటే ఆ కాంబినేషన్ సూపర్ అబ్బా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చికెన్ కాంబినేషన్లోకి కందికాయ బిర్యానీని అయితే. అంతే అండి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ స్నేహ ఫుడ్స్ అండ్ అవుటింగ్స్కి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలా చేస్తేనే నేను పెట్టిన ప్రతి ఒక్క నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.